గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సెకండ్ సెమ్లో ఫోర్త్ యూనిట్లో కోరమండల్ ఫిషర్స్ బై సరోజిని నాయుడు. ఇప్పుడు ఈ పోయం రచించిన వారు ఎవరంటే సరోజిని నాయుడు గారు రచించారు. ఈమె గురించి చూడండి, ఇక్కడ చూస్తే మనం ఒకసారి చదువుతున్నాం. చూడండి పోయం. రైజ్ బ్రదర్స్ రైజ్, ద వేకింగ్ skies pray to the morning light, the wind lies asleep in the arms of the dawn like a child that has cried all night. Come, let us gather our nets from the shore and set our catamarans free. Come, capture the leaping wealthy of the tide, for we are king of the sea. We are king of the sea. No longer delay. Let us hasten away in the track of the seagull's call. The sea is our mother. The cloud is our brother. The waves are our comrades all. That what that we cross the full, that the fall of the sun where the hand of the sea god drives. He who holds a storm by the hair, that while he had breathed our lives. Sweet is the shade of the coconut glad, and the scent of the mango grove, and the sweet of the sands at the full of the moon, sound of the voice we love, but sweeter, O brother, the kiss of the spray and the dance of the wolf form glee, and the row the edge of the waves where the low sky mat which is the sea. ఇది పోయం చదివాను, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ. ద రైజ్ బ్రదర్ రైజ్ ది వేకెన్ స్కై ప్రే టు ద మార్నింగ్ లైట్. ఈ యొక్క ఫిషర్స్ మ్యాన్స్ ని సరోజిని నాయుడు గారు ఏమంటుంటే, మేల్కొనండి బ్రదర్స్, రైజ్ మేల్కొనండి. ఎందుకంటే వేకెన్ స్కైస్ ప్రే టు ది మార్నింగ్ లైట్. ఈ స్కైస్ కూడా ఏం చేస్తున్నాయంటే, ఉదయాన్నే సూర్యుడు ఉదయించినప్పుడు ఎలాగ ప్రార్థిస్తున్నాయో మీరు కూడా లేకండి, అవి కూడా ప్రార్థించడానికి. మీరు కూడా లేకండి, మీరు కూడా లేచి మీరు కూడా దేవుడిని ప్రార్థించరు. కానీ మీరు ఎవరైతే పోలీసులను ప్రార్థించారు. ఎందుకంటే వేకెన్ స్కైస్, ఆకాశం ఏం చేస్తుందంటే మార్నింగ్ లైట్, ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తున్నారు కదా, ఆ సూర్యుడిని ఏం చేస్తున్నాయి, ప్రేయర్ చేస్తున్నాయి, ప్రార్థిస్తున్నాయి. స్కై కూడా మీరు కూడా లేకండి, మీరు కూడా లేచి మీరు ఏం చేయాలి, మీరు కూడా ప్రార్థించాలి. ఎందుకంటే ఆల్రెడీ వేకెంట్ స్కైస్ ప్రే టు ది మార్నింగ్ లైట్. ఉదయించేటప్పుడు సూర్యుడు ఉదయించే టయానికి మార్నింగ్ లైట్కి ఆ స్కై కూడా ప్రార్థన చేస్తున్నట్టు ఉంది, ఆకాశం ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంది, ప్రార్థిస్తున్నట్టుగా ఉంది. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి, మీరు కూడా లేకండి, మేల్కొనండి. ద విండ్ లైస్ స్లీప్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ ద డాన్ లైక్ ఎ చైల్డ్ దట్ హ్యాస్ క్రైడ్ ఆల్ నైట్. ఒక బాలుడు నైట్ అంతా బాగా ఏడ్చి తెల్లవారు ఏ విధంగా ప్రశాంతంగా నిద్రపోతాడో, ఆ విధంగా ద విండ్ ఎలా ఉందంటే, విండ్ లైస్ ఈ స్లీప్. ఈ మార్నింగ్ ఉదయాన్ని ఈ సముద్రం మీద ఉన్న ఈ యొక్క విండ్ గాలి ఎలా ఉందంటే ప్రశాంతంగా ఉంది. ఏ ప్రశాంతంగా ఉంది అని చెప్తుందండి సరోజిని నాయుడు గారు? ఏ ప్రశాంతంగా ఉన్నట్టు చెప్తున్నారు అని అంటే, బాలుడు ఏ విధంగా నైట్ ఏడ్చి ప్రశాంతంగా నిద్రపోతాడో ఉదయానికి, అదే విధంగా ఈ యొక్క స్కై, ఈ యొక్క విండ్ కూడా అలాగే ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుగా ఉంది. Come, let us gather our nets from the shore of catamarans free. లేకండి, లేచి ఏం చేయాలి, మీరు లేచి ఏం చేయాలంటే, మీ నెట్స్ని, మీ వలలను సర్దుకుని
బయలుదేరండి. ఎక్కడ బయలుదేరుతుందంటే సెయిలింగ్ బోట్. మీ బోట్లు తీసుకుని, మీ వలలు తయారు చేసుకుని, మీ వలలు సిద్ధం చేసుకుని, మీ వలలో అంతా సిద్ధపరచుకుని బోట్ల మీద ప్రయాణమైన బయలుదేరండి. ఎందుకంటే విండ్ ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ స్కై కూడా ఉదయాన్నే ఆకాశాన్ని ప్రార్థించినట్లుగా అంత ప్రశాంతంగా ఉంది. ఈ స్కై అంతేకాకుండా విండ్ చాలా ప్రశాంతంగా ఉంది. చిన్నపిల్లవాడు ప్రశాంతంగా ఎలాగైతే నిద్రపోతాడో నైట్ ఏడ్చి ఉదయానికి అలా నిద్రపోతాడు, అలా ప్రశాంతంగా ఉంది. కాబట్టి మీరు లెగిసి మీ యొక్క వస్తువులైనటువంటి మీ సామాన్ని నెట్స్ చదువుకొని బోట్స్ తీసుకుని ప్రయాణం వెళ్ళండి. సెయిల్ అంటే ప్రయాణం వెళ్ళండి అని చెప్తున్నారు. నువ్వు ప్రయాణం వెళ్ళండి. ఎందుకంటే మీరు వేటాడటానికి వెళ్ళాలి కదా, వీళ్ళు వేటాడటానికి వెళ్ళాలి ఫిషర్స్. అందుకని మీరు బయలుదేరి వెళ్ళండి అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఈ యొక్క కోరమండల్ ఫిషర్స్ పోయంలో ఆమె సరోజిని నాయుడు గారు చెప్పడం జరుగుతుంది అన్నమాట. ద క్యాప్చర్ ఆఫ్ లీవింగ్ వెల్తీ ఆఫ్ హైడ్ ఫర్ వీఆర్ కింగ్ ఆఫ్ ది సీ. ఎందుకంటే ఆ సముద్రంలో ఉన్న సంపద అంతటి కూడా మీరు తీసుకోండి, మీరు సంపాదించుకోండి. మీ సంపద తీసుకోండి. సంపద అంటే సముద్రం సంపద అంటే చేపలు, రొయ్యలు, తర్వాత పీతలు ఉంటాయి, రకరకాలైన చేపలు ఉంటాయి. ఆ సంపద అంతా కూడా ఎవరికి? ఫిషర్స్కే. ఆ సంపద అంతా మీదే. క్యాప్చర్ దాన్ని పట్టుకోండి. వెళ్ళి ఉదయాన్నే లేచి మీ వలలు సర్దుకుని మీరేం చేయాలి? మీ వలలు సర్దుకుని బోట్స్ తీసుకుని సముద్రం వెళ్ళండి. సముద్రం ప్రశాంతంగా ఉంది, చక్కగా ఉంది, ప్రశాంతంగా ఉంది, చక్కగా ఉంది సముద్రం. అందుకని మీరేం చేయాలి? వెళ్ళండి. మీరు వెళ్ళి ఆ సముద్రంలో ఉన్న సంపదనంతా కూడా మీరు తెచ్చుకోండి, క్యాప్చర్ చేయండి, పట్టుకోండి. సముద్ర సంపద అంటే చేపలు వాళ్ళు దొరికేవి. అనేక రకాలమైన చేపలు దొరుకుతాయి, అనేక రకాలమైన రకరకాలైన పీతలు ఉంటాయి, రకరకాలైన చేపలు ఉంటాయి, తాబేళ్లు దొరుకుతాయి, ఇంకా రకరకాలైన అన్నీ కూడా వాళ్ళకి దొరుకుతాయి. కనుక అదంతా వాళ్ళ సంపద, ఫిషర్స్ మ్యాన్ యొక్క సంపద. ఈ ఫిషర్స్ అందుకని ఏమంటుందంటే వెళ్ళి అదంతా తెచ్చుకోండి, మీరు క్యాప్చర్ చేసి తెచ్చుకోండి, క్యాప్చర్ చేసి దాన్ని పట్టుకుని తెచ్చుకోండి. ఫర్ వైడ్ ద కింగ్ ఆఫ్ ద సీ, యు ఆర్ కింగ్ ఆఫ్ ద సీ. మీరెవరో? మీరు కింగ్ ఆఫ్ ద సీ, సముద్రానికి రాజులు మీరు. ఎందుకంటే ఆ సముద్రమే మీది, ఆ సీ అంతా కూడా, ఆ సీలో ఉన్న సంపద అంతా మీది. అందుకని మెలుగుగా లేచి మీరు వెళ్ళండి. ఈ సముద్రానికి రాజులైనటువంటి మీరేం చేయాలి? మీరు వెళ్ళి అక్కడ ఉన్న సముద్రంలో ఉన్న సంపదను క్యాప్చర్ చేయండి. సముద్రంలో ఉన్న సంపదను ఏం చేయాలి? క్యాప్చర్ చేయండి, పట్టుకోండి, సంపాదించుకోండి, తెచ్చుకోండి. ఓ ఫిషర్మెన్స్ బ్రదర్స్ అని సరోజిని నాయుడు గారు ఏంటంటే ఆమె పద్యంలో ఆమె ది కోరమండల్ ఫిషర్స్లో రాసిందా, ది కోరమండల్ ఫిషర్స్లో ఆమె చెప్పడం జరుగుతుంది అనమాట. కోరమండల్ ఫిషర్స్ పట్టుకొని మీరు సంపదని. ఎందుకంటే సముద్రంలో ఉన్నటువంటి సంపద మీది, సమస్తం మీది. వెళ్ళి మీరు తెచ్చుకోవటమే. వెళ్ళి మీ వలలు సర్దుకుని మీరు ఏం చేస్తారంటే వెళ్ళి తెచ్చుకోండి సంపద. బోట్స్ మీద వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తున్నారు అనమాట. వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తుంది అనమాట. సంపద మీది. అంతేకాదు సెకండ్ స్టాండర్డ్ చూస్తే నో లాంగర్ డిలే, ఇంకా ఆలస్యం చేయకండి, లేండి. నో లాంగర్ డిలే, లెట్ us hasten away with the track of the seagulls. చూడండి, మీరు తొందరగా వెళ్ళండి, డిలే చేయకండి, తొందరగా వెళ్ళండి. ఎందుకంటే సీగల్స్ అడవి పక్షులు, సముద్ర పక్షులు, సముద్ర కొంగలు కూడా ఏం చేస్తున్నాయి? అక్కడ చేపలు ఉన్నట్లుగా సముద్ర కొంగలు ఏం చేస్తాయంటే చేపలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పైన తిరుగుతూ ఉంటాయి. చేపలు పట్టుకోవడానికి అక్కడే తిరుగుతూ ఉంటుంది, సముద్రం పైన తిరుగుతూ ఉంటాయి. అందుకని ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇక్కడ సరోజిని నాయుడు గారు ఏం చెప్తున్నారంటే తొందరపడకుండా మీరేంటంటే ఆలస్యం చేయకుండా తొందరగా వెళ్ళండి. ద ట్రాక్ ఆఫ్ ద సీ గర్ల్స్ కాల్, మిమ్మల్ని పిలుస్తున్నాయి అక్కడ. చూడండి, అక్కడ ఈ సముద్ర పక్షులు, ఈ సముద్ర కొంగలు అక్కడ తిరుగుతుంటే అక్కడ సంపద ఉన్నట్టు లెక్క. మీరు వెళ్ళండి తొందరగా, డిలే చేయకండి, ఆలస్యం చేయకండి, తక్షణమే వెళ్ళి
ఏం చేయాలంటే క్యాప్చర్ ద వెల్త్, మీకు ఉన్నటువంటి ఈ యొక్క సంపదని, సముద్ర సంపదని మీరు తెచ్చుకోండి. మీకు ఉన్నటువంటి సంపదని, సముద్ర సంపదని మీరు ఏం చేయాలి? సముద్ర సంపదని తెచ్చుకోండి, వెళ్ళండి తొందరగా అని చెప్తుంది అనమాట. అంతేకాకుండా నో లాంగర్ డీలే, లెట్ us has away the track of the seagulls call. చూడండి అక్కడ సీగల్స్ అండ్ సముద్ర కొంగలు పిలుస్తున్నాయి. సముద్ర కొంగలు ఏం చేస్తున్నాయి? మిమ్మల్ని పిలుస్తున్నాయి. అక్కడ చేపలు ఉన్నాయి, రండి అన్నట్లుగా పిలుస్తున్నాయి. మీరు తడువు చేసి తొందరగా మీరు వెళ్ళండి, మీరు వెళితే మీకు మీ సంపద దొరుకుతుంది అని చెప్తారు. ద సీజ్ అవర్ మదర్. సీని ఏ విధంగా పోల్చిందంటే సరోజిని నాయుడు గారు ఏ విధంగా, సీజ్ అవర్ మదర్. సీ అనేది మనకి తల్లి లాంటిది. ఎందుకంటే తల్లి ఏం చేస్తుందంటే పిల్లలకి ఆహారం పెడుతుంది. సీ ఒక తల్లి లాంటిది, సీ ఒక తల్లి లాంటిది. సీజ్ అవర్ మదర్, సీజ్ అవర్ మదర్. తల్లి మీకు తల్లి లాంటిది. నిజంగా ఫిషర్స్ మెన్స్ ఆ సీని ఒక తల్లిగానే భావిస్తారు. ఉదయాన్నే లేచి వాళ్ళు ఏం చేస్తారంటే సముద్రానికి పూజలు చేస్తారు, సముద్రాన్ని ఒక దేవతగా మొక్కుతారు, లేకపోతే ఒక తల్లిగా భావిస్తారు వాళ్ళు. అందుకని ఏంటంటే సీజ్ అవర్ మదర్. సీ అనేది అవర్ మదర్, తల్లి లాంటిది. అవర్ మదర్ మన తల్లి. ద క్లౌడ్ ఈజ్ అవర్ బ్రదర్, క్లౌడ్స్ అవర్ బ్రదర్. సముద్రం పైన ఒక క్లౌడ్స్ మబ్బులు ఉండటం వల్ల చల్లని గాలి వేస్తూ ఉంటుంది, చక్కని వాతావరణం కల్పిస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే ద క్లౌడ్ ఈజ్ అవర్ బ్రదర్, ద వేవ్స్ ఆర్ అవర్ కామ్రేడ్స్. వేవ్స్ అండ్ అలలు అనేవి ఏంటంటే కామ్రేడ్స్, మన క్యాంపెనియన్స్. లేకపోతే అవి కూడా మనకి బ్రదర్స్ లాంటివే, అవి కూడా మనకి బ్రదర్స్ లాంటివి. అవి కూడా మదర్ అంటే సీ ఈజ్ అవర్ మదర్, క్లౌడ్స్, సీ ఈజ్ అవర్ మదర్, క్లౌడ్స్ ఆర్ అవర్ బ్రదర్స్, వేవ్స్ ఆర్ అవర్ కామ్రేడ్స్. వేవ్స్ అనేవి అవి కామ్రేడ్స్, మన క్యాంపెయిన్స్ లేదా బ్రదర్స్ లాంటివి. ఆల్ ఇవన్నీ బ్రదర్స్ లాంటివి. వాట్ దో వీ టాస్ ఆల్ ద ఫాల్ ఆఫ్ ద సన్ వేర్ ద హ్యాండ్ ఆఫ్ ది సీ గాడ్ డ్రైవ్స్. చూడండి ఇక్కడ ఈ టాస్ ఆఫ్ వాట్ థాట్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ ది సన్ వేర్ ద హ్యాండ్ ఆఫ్ ది సీ గాడ్ డ్రైవ్స్. భగవంతుడు సముద్ర దేవత కూడా మీకు ఆశీర్వదిస్తుంది. సముద్ర దేవత కూడా మిమ్మల్ని ఏం చేస్తుంది? గాడ్ సముద్రం కూడా మదర్గా భావిస్తున్నారు, దేవతగా భావిస్తున్నారు. సముద్ర దేవత కూడా నిన్ను ఆరాధిస్తుంది, మిమ్మల్ని ఏం చేస్తుంది? మేము దీవిస్తుంది. సముద్ర దేవత మిమ్మల్ని ఏం చేస్తుంది? దీవిస్తుంది. ఆ దీవించినప్పుడు మీరు క్షేమంగా వెళ్తారు. క్షేమంగా వెళ్ళి సముద్రంలో ఉన్నటువంటి సంపదను మీరు ఏం చేస్తారంటే మీరు సంపాదించుకుంటారు. సముద్రంలో ఉన్నటువంటి సంపదను మీరు ఏం చేస్తారో సంపాదించుకుంటూ ఉంటారు. ఆ సంపద మీది, సమస్తం మీది. అందుకని తడువు చేయకుండా, ఆలస్యం చేయకుండా తొందరగా వెళ్ళండి. ఆల్రెడీ ఉదయాన్నే ఎవరు లేచారు? ఉదయాన్నే మార్నింగ్ స్కై ఓపెన్ అయ్యింది. స్కై సూర్యుడిని లేకపోతే మార్నింగ్ లైట్ ప్రేయర్ చేస్తున్నట్టుగా ఉంది. మార్నింగ్ లైట్ ప్రేయర్ చేస్తూ ఉదయాన్నే ప్రేయర్ చేస్తున్నట్టుగా స్కై కనిపిస్తుంది. మీరు ఎందుకు లేట్ చేస్తారు? తొందరగా వెళ్ళి మీ నల్ల వలలు బాగు చేసుకుని సరి చేసుకుని మీ బోట్స్ తీసుకుని వెళ్ళండి. స్కై ఈజ్ అవర్ మదర్, క్లౌడ్స్ ఆర్ అవర్ బ్రదర్, వేవ్స్ ఆర్ అవర్ కామ్రేడ్స్ ఆర్ బ్రదర్స్, కామ్రేడ్స్. అందుకని అవన్నీ మనకి గాడ్ కూడా మీ పక్షాన ఉంటాడు కనుక మీరు భయపడకుండా, తడువు పడకుండా మీరేం చేస్తారంటే మీరు ధైర్యంగా వెళ్ళండి. మీరు ధైర్యంగా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే అక్కడ దొరికే సంపదను మీరు తెచ్చుకోండి. దొరికే సంపదను మీరు ఏం చేయాలి? మీరు తెచ్చుకోండి దొరికే సంపదని అని చెప్తుంది అనమాట. సీ ఈజ్ అవర్ మదర్, ద క్లౌడ్ ఈజ్ అవర్ బ్రదర్, వేవ్స్ ఆర్ కాల్డ్. That what that we toss of the full sun where the hand of the sea God drives. Sea God, సముద్ర దేవుడు కూడా మిమ్మల్ని కరుణిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అందుకని మీరేంటంటే మీరు వెళ్ళండి. He who holds a storm by the air. సముద్రంలో ఒకసారి అలలు రావచ్చు, తుఫాను రావచ్చు. వాటి నుండి కూడా భగవంతుడు సముద్ర దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే మిమ్మల్ని రక్షిస్తాడు. సముద్రంలో ఒకసారి భయంకరమైన తుఫాను చెలరవచ్చు.
ఆ భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వేటకెళ్ళిన వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే బోట్లో వేసుకుని ఎంతో కొన్ని మైళ్ళ దూరం వెళ్తూ ఉంటారు సముద్రంలో. ఆ మైళ్ళ దూరం వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ హోల్డ్స్ ద స్ట్రోమ్ బై ది ఎయిర్. అది గాలి ద్వారాగా గాలి విపరీతమైన గాలి రావటం వల్ల ఆ గాలికి ఏమవుతుందంటే ఈ తుఫాను చెలరేగుతుంది. ఆ తుఫాను కూడా దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని క్షేమంగా ఆ తుఫాను నుండి కూడా రక్షిస్తాడు. ఆ తుఫాను కూడా రాకుండా చేస్తాడు మిమ్మల్ని. ఆ తుఫాను కూడా ఏం చేస్తాడో రాకుండా మిమ్మల్ని చేస్తాడు. ఓల్డ్ స్ట్రోమ్ అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అనుకుని ఏంటంటే స్టోన్స్ వచ్చినప్పుడు దేవుడు కూడా మిమ్మల్ని ఆ భగవంతుడి సీ గాడ్ మిమ్మల్ని రక్షిస్తాడు. దట్ విల్ హిడ్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. మీ జీవితాలను ఆయన హత్తుకునేటట్లుగా ఉంటాడు. మీ జీవితాలకి ఈ హైట్ ఈజ్ బెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన లైఫ్స్ని అతనికి హత్తుకునేటట్లుగా ఉంటుంది. కాబట్టి మీరు భయపడకుండా ఆలస్యం చేయకుండా తొందరగా వెళ్ళి ఏం చేయాలంటే అక్కడ సంపదను క్యాప్చర్ చేయండి. అక్కడ సంపదను మీరు ఏం చేయాలి? క్యాప్చర్ చేయండి. అక్కడ మీరేం భయపడకండి. ఎందుకంటే సముద్రంలో ఉన్న సంపద మీది. ఆ సంపదను మీరు సంపాదించుకోండి. ఏంటంటే ఎందుకంటే భగవంతుడు సీ కూడా ఏంటంటే సీ గాడ్ కూడా మిమ్మల్ని ఏం చేస్తారంటే సీ గాడ్ కూడా మిమ్మల్ని ఆదరిస్తాడు, మీకు కరుణిస్తాడు, మీకు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని హత్తుకుంటాడు ఆయన. అందుకని మీరు ఏం చేస్తారంటే భయపడకుండా వెళ్ళండి. భయపడకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే చక్కగా ఆ సంపదను తెచ్చుకోండి, సంపదని మీరు పొందండి అని సరోజిని నాయుడు ఈ ఫిషర్స్ మ్యాన్స్కి చెప్పడం జరుగుతుంది. ది కార్మండల్ ఫిషర్స్ అనే పోయంలో ఈమె చాలా చక్కగా వర్ణించింది ఈ కార్మండల్ ఫిషర్స్. అందుకని ఇక్కడ మళ్ళీ చూడండి, నో లాంగర్ డిలే దట్ లెట్ us hasten away the track of the seagulls మిమ్మల్ని పిలుస్తున్నాయి. ఇగో ఇక్కడ చేపలు ఉన్నట్లుగా ఎక్కడైతే చేపలు వాటికి లభ్యమవుతాయో అక్కడే తిరుగుతూ ఉంటాయి. అవి అక్కడిక్కడ చేపలు ఉన్నాయి అన్నట్లుగా అవి మీరు పిలుస్తున్నాయి కనుక మీరు ఆలస్యం చేయకుండా మీరు వెళ్ళండి. ఆ సంపదను క్యాప్చర్ చేసి తెచ్చుకోండి. ఆ సంపదను మీరు తెచ్చుకోండి. మీకు సీగాడ్ కూడా మీకు తోడుగా ఉంటాడు. సీగాడ్ మిమ్మల్ని ఆదరిస్తాడు. సీగాడ్ మిమ్మల్ని ఏం చేస్తాడు మిమ్మల్ని కరుణిస్తాడు సీగాడ్. అందుకని మీరు ఏం చేస్తారంటే మీరు వెళ్ళి తెచ్చుకోండి, వెళ్ళండి. ఆలస్యం చేయకుండా మీ వలన సర్దుకుని బోట్లో ప్రయాణమై వెళ్ళండి అంటున్నాడు. అంతేకాకుండా ఇంకొక ఏం చెప్తుందండి, ఇక్కడ స్టాండర్డ్ చూసినట్లయితే స్వీట్ ఈజ్ ద షేడ్ ఆఫ్ కోకోనట్ గ్లాడ్. మీకు ఒకసారి సముద్రం పక్కనే కొబ్బరి చెట్లు ఉంటాయి. సముద్ర వారిని ఈ అడవికి దగ్గరలో ఉన్న సముద్రాలు చూసినట్లయితే ఆ సముద్రం పక్కన ఏంటంటే కొన్ని కొబ్బరి చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ కోకోనట్ అండ్ ద సెంట్ ఆఫ్ ద మ్యాంగో గ్రోవ్. ఆ కోకోనట్ నేను కూర్చుని కోకోనట్ అండ్ మ్యాంగో ఆఫ్ ద గ్రోవ్ అండ్ స్వీట్ ద శాండ్ ఆఫ్ ద ఫుల్ ఆఫ్ ద మూన్ విత్ సౌండ్ ఆఫ్ ది వాయిస్ లవ్ బట్ స్వేటర్ ఓ బ్రదర్స్ kiss the spray of the dance of the white palms glare. Row brothers, row the edge of the waves where the low sky mates with the sea. ఏం చెప్తుందంటే ద స్వీట్ ఈస్ ద షేడ్ ఆఫ్ ద కోకోనట్ గ్లాడ్. ఈ కోకోనట్ చెట్ల కింద ఈ సముద్రము పక్కన ఉన్నటువంటి కోకోనట్ చెట్ల కింద చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా చెట్లు నేను కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ కొబ్బరి చెట్ల నీడన మనం కూర్చొని ఆ సముద్రం దగ్గర ఆ వాతావరణాన్ని ఆహ్వాదిస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ పక్కనే మామిడి చెట్లు కాయలు, మామిడి తోటల నుండి వచ్చేటువంటి ఆ మామిడి స్మెల్, ఆ పళ్ళ స్మెల్ ఆహ్వాదించుకుంటూ స్మెల్ చూస్తూ ఆ కొబ్బరి చెట్ల కింద నీడ మనం సేద తీరుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది అంటే స్వీట్ ఇస్ ద శాండ్ ఆఫ్ ద ఫుల్ మూన్. ఆ యొక్క మూన్, ఈ శాండ్, ఈ మూను చంద్రుని చూసుకుంటూ ఈవినింగ్ నైట్ చంద్రుని చూసుకుంటూ చెట్లు నీడ ఉంటూ ఆ చుట్టూ వాతావరణం చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే ఇక్కడ పోయిట్ ఏం చేస్తుందంటే అంటే సరోజిని నాయుడు గారు ఇక్కడ ఏంటంటే లాస్ట్ స్టాంజాలో చూసుకున్నట్లయితే ఆమె నేచర్ గురించి వర్ణిస్తుంది. ఫస్ట్ స్టాంజా, సెకండ్ స్టాంజా మనకి ఫిషర్స్ గురించి మాట్లాడిందని.
ఫిషర్స్ గురించి మాట్లాడింది. ఏం మాట్లాడింది? మార్నింగ్ మీరు బయలుదేరండి తొందరగా. స్కై కూడా ప్రేయర్ చేసుకున్నట్లుగా, ఉదయాన్నే లైట్ ప్రేయర్ చేసుకున్నట్లుగా ఉంది, కనిపిస్తుంది. మీరు కూడా లేకండి, విండు ప్రశాంతంగా ఉంది, సముద్రం మీద ఉన్నటువంటి గాలి ప్రశాంతంగా ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారు? మీరు మీ వలలు చదువుకుని, మీ బోట్లు తీసుకుని ప్రయాణం వెళ్ళిపోండి. సముద్రం మీకు తల్లి లాంటిది. మనకి క్లౌడ్స్ ఉన్నాయి, క్లౌడ్స్ కూడా మనకి బ్రదర్స్ లాంటిది. క్లౌడ్స్, వేవ్స్ ఉన్నాయి, అలలు ఉన్నాయి, అలలు మన కామ్రేడ్స్, కంపెనియన్స్ అంటే మనకు సమకాలికులు, అయితే మన బ్రదర్స్ లాంటివి ఏవి కూడాను. సీగాట్ కూడా మిమ్మల్ని ఆదరిస్తాడు. సీగాట్ కూడా మిమ్మల్ని ఆదరిస్తాడు. అందుకని వెళ్ళి మీరు ఏం చేస్తారంటే సముద్రంలోకి వేటకెళ్ళి ఆ సంపదను క్యాప్చర్ చేసుకోండి, ఆ సంపదను మీరు పట్టుకోండి, ఆ సంపదను మీరు క్యాప్చర్ చేసి పట్టుకోండి అని చెప్పడం జరిగిందన్నమాట. అందుకని స్వీట్ ఈజ్ ద షేడ్ ఆఫ్ కోకోనట్ గ్లాడ్, స్వీట్ ఈజ్ ద కోకోనట్ గ్లాడ్ అండ్ ద సెంట్ ఆఫ్ ది మ్యాంగో గ్రోవ్, and scent of the mango grove, and sweet is the sand of the full moons and sounds of voice below. అంతేకాకుండా ఆ స్వీట్ చాలా మధురంగా ఉంటుంది. అక్కడ ఆ చెట్టు, మనం ఈ కొబ్బరి చెట్లు నీళ్ళ కూర్చుని, మామిడి తోటల నుంచి వచ్చే ఆ యొక్క మామిడి ఫలాల నుంచి వచ్చే ఆ స్మెల్ని ఆస్వాదిస్తూ, అంతేకాకుండా సముద్రం దగ్గర ఉండి మన చంద్రుని చూసుకుంటూ ప్రశాంతంగా ఫుల్ మూన్ చూసుకుంటూ, అండ్ ద సౌండ్ ఆఫ్ వాయిసెస్ విలో, సముద్రం యొక్క సౌండ్, సముద్రము ఆ యొక్క సౌండ్ జుజ్జమని సౌండ్ చేస్తూ ఉంటుంది. అలలతో ఉన్నటువంటి సౌండ్, అది అలలతో వచ్చేటువంటి సౌండ్. ఆ అలలతో వచ్చేటువంటి సౌండ్ని ఏం చేస్తే వాటిని మనం ప్రేమించవచ్చు, ఆహ్వాదించవచ్చు. ఆ యొక్క సౌండ్కి, ఆ చెట్ల నేను కూర్చుని, కొబ్బరి చెట్ల నేను కూర్చుని, ఆ మ్యాంగోస్ తోటలో నుంచి వచ్చిన ఆ స్మెల్స్ని చూసుకుంటూ, మూన్ చూసుకుంటూ మనం ఆహ్లాదకరంగా గడిపించి చాలా సంతోషంగా ఉండొచ్చు అని చెప్తుంది అనమాట. హూ ఇస్ స్వేటర్ అండ్ ఓ బ్రదర్స్ ద కిస్ ఆఫ్ స్ప్రే అండ్ ద డ్యాన్స్ ఆఫ్ ద వైల్డ్ ఫార్మ్స్ గ్లీ. అంతేకాకుండా బ్రదర్స్, ఈ ఫామ్ అంటే నొగర, సముద్రం నుంచి వచ్చే నొగర ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఆ తెల్లటి నొగర ఎలా ఉంటుంది అంటే, తెల్లటి నొగర గ్లీస్గా ఉంటుంది, మన ఆహ్లాదకరంగా ఉంటుంది. అవి చాలా చూడడానికి చాలా సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటుంది ఆ నొగర. అందుకని మీరు చూడండి, ఓ బ్రదర్స్ మీరు చూడండి. బట్ స్వీట్ ఓ బ్రదర్స్ ద కిస్ ఆఫ్ స్ప్రే ఆఫ్ ద డ్యాన్స్ ఆఫ్ ద వైల్డ్ ఫామ్. అది ఏం చేస్తుందంటే, సముద్రం నుండి, ఆ లోపల నుండి ఏం చేస్తుందంటే, ఆ నొగర సముద్రం ఒడ్డుకి కొట్టుకొస్తుంటే అది ఒడ్డుని తాగుతుంటే అది కిష్గా భావిస్తున్నాను. తాగుతుంటుంటే చూడడానికి చాలా ఆహ్లాదకరంగా అందంగా ఉంటుంది. ఆ వాతావరణం, ఆ సముద్రం పక్కన కూర్చుని మనం అంతా చూస్తుంటే ఆ వాతావరణమే మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా సంతోషకరంగా ఉంటుంది. వర్ణించలేనిది అది, దాన్ని మనం వర్ణించలేము, అంత సంతోషకరంగా ఉంటుంది, మనసు ప్రశాంతత ఉంటుంది అని చెప్తుంది అనమాట. రో బ్రదర్స్, రో ద ఎడ్జ్ ఆఫ్ ద వెర్చ్ వేర్ ద లో స్కై గ్లీ అండ్ హ్యాపీనెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ద స్వేటర్ ఓ బ్రదర్స్ కిచ్ ఆఫ్ స్ప్రే ఆఫ్ ద డ్యాన్స్ ఆఫ్ ద వైల్డ్ ఫార్మ్స్ గ్లీ. గ్లీ అంటే హ్యాపీనెస్. ఆ యొక్క నొగర మనకి ఎలా కనిపిస్తుందో చూడడానికి అందంగా, చక్కగా, తెల్లగా కనిపిస్తుందేమో, చాలా సంతోషాన్ని కనిపిస్తుంది, హ్యాపీనెస్ కనిపిస్తుంది అండి, సంతోషం కనిపిస్తుంది. హ్యాపీనెస్ ప్లెజర్, ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, ప్లెజర్ అని చెప్తున్నారు అన్నమాట. రో బ్రదర్స్ రో ద ఎడ్జ్ ఆఫ్ ద వెర్చ్ వేర్ ద స్కై మ్యాట్స్ విత్ ద సీ వెర్చ్ ఎడ్జ్ బార్డర్. స్కైస్ అన్ని కూడా బార్డర్కి వచ్చి మేట్ల కింద వేసి ఆ ఇసుకను చూస్తుంటే మనకి ఎంతో ఆనందంగా, సంతోషంగా. అంటే ఆ సీనరీ ఆఫ్ ది స్కై, ఆ సీనరీ ఆఫ్ ది సీ, ఆ సీ యొక్క సీనరీ మనం చూసినట్లయితే ఆ చుట్టుపక్కల వాతావరణం, చెట్లు, కొబ్బరి చెట్లు, ఆ కొబ్బరికాయలు ఉండటం, అలాగే మామిడి తోటలు, పక్కన మామిడి తోటలు, ఈ సముద్రము అలలు రావటం, ఆ సముద్రం నుంచి నొగర కట్టుకుని రావటం, ఇవన్నీ కూడా చూడడానికి ఎలా ఉందంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎలా ఉంది? మనకి చాలా సంతోషం ఉంది, ఆహ్లాదకరంగా ఉంటుంది
అని చెప్పడం జరుగుతుంది. స్వీట్ ద షేడ్ ఆఫ్ ద కోకోనట్ గ్లాడ్. ఆ కోకోనట్ గ్లాడ్ దగ్గర మనం ఉండే ఆ షేడ్లో ఉండి కోకోనట్ యొక్క ట్రీ యొక్క షేడ్లో ఉండి ఆ నీళ్ళలో ఉండి మనం ఏంటంటే మన ప్రకృతిని మనం ఆహ్వాదిస్తే చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది, చూడడానికి చాలా ప్లెజర్గా ఉంటుంది, అని చెప్పడం జరుగుతుంది. అందుకని పోయిట్ ఏంటంటే మనకి అంటే 2 స్టాంజెస్ చూసినట్లయితే 2 స్టాంజెస్లో పోయిట్ మనకి ఏం చెప్పారంటే సరోజ్ నాయుడు గారు ఏం చెప్పారంటే మనకి 2 స్టాంజెస్లో వీళ్ళ గురించి ఫిషర్స్ మ్యాన్స్ గురించి చెప్పడం జరిగింది. ఫిషర్స్ మ్యాన్స్ గురించి. అలాగే లాస్ట్ స్టాంజెస్ చూసినట్లయితే ఏంటంటే నేచర్ గురించి వర్ణించడం జరిగింది. ఆమె ఎక్కువగా నేచర్ను కూడా వర్ణించడం జరుగుతుంది. ఆమె యొక్క పోయమ్స్లో చాలా మంచి పోయమ్స్లో నేచర్ కూడా ఆమె రాసినటువంటి ది బ్యాంగిల్ సెల్లర్స్ పోయం రాసింది. చాలా చాలా మంచి మంచి పోయమ్స్ ఆమె రాసింది. ఇవి రాస్తే ఏంటంటే ఈమె రాయటం వల్ల ఏంటంటే నేచర్ను వర్ణించడం కూడా జరుగుతుంది. నేచర్ అదే చెప్తున్నాడు చూడండి ఇక్కడ. స్వీట్ ఈస్ ద షేడ్ ఆఫ్ అవర్ కోకోనట్ గ్లాడ్, ద సెంట్ ఆఫ్ ద మార్నింగ్ గ్లో అండ్ స్వీట్ స్టాండ్ ఆఫ్ ద ఫుల్ ఆఫ్ ద మూన్ సౌండ్ ఆఫ్ ది లవ్ ఇస్ ద వాయిస్ వి లవ్. ఆ సముద్రంలో ఇసుక మేటలు వేసి అక్కడ చూసినట్లయితే ఆ సముద్రం బారిన మనం కూర్చుని ప్రశాంతంగా సంతోషంగా బాధలు మర్చిపోయి ఆహ్లాదకరంగా చాలా అందంగా ఉంటుంది. సముద్రం పక్కనే ఆ కొబ్బరి చెట్ల నీడ మనం కూర్చుని ఆ మామిడి చెట్ల నుండి ఆ మామిడి తోటల నుండి వచ్చేటువంటి ఆ స్మెల్ని, ఆ పళ్ళ స్మెల్ని ఆస్వాదిస్తుంటూ మనం కూర్చుని చక్కగా మనం సంతోషించవచ్చు. సీని ఆ యొక్క ఫామ్ అంటే ఆ నొగరిని కూడా మనం ఆ నొగరు కొట్టుకుని వస్తుంటే అవి కూడా మనం చూడడానికి ఎలా ఉంటుందంటే ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా సంతోషకరంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ది కోరమండల్ ఫిషర్స్లోనే అంటే పోయిం చూడండి. ద బ్రదర్ రైజ్ ద వేకెంట్ స్కై. మీరు అందుకని ఏంటంటే ఆ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది కనుక మీరేం చేస్తారంటే మీరు ఉదయాన్నే లేచి మీ వలలు చదువుకుని మీ బోట్ తీసుకుని సంపద మీరు తీసుకెళ్ళండి. ద కిస్ ఆఫ్ ద స్ప్రే అండ్ ద డ్యాన్స్ ఆఫ్ ద వైల్డ్ ఫామ్స్. అంటే చూడండి ఇక్కడ ఈ సముద్రము ఆకాశము మీరు ఎంతవరకు వెళ్తారు? మీరు సముద్రంలోకి ఎంతవరకు వెళ్తారంటే సముద్రము ఆకాశము కలిసిపోయినంత ప్లేస్ మనం చూడండి. సముద్రం వారం నుండి సముద్రం ఒడ్డు నుండి మనం చూసినట్లయితే దూరంగా చూసినట్లయితే ఆకాశము సముద్రం కలిసిపోయినట్లుగా ఉంటుంది. ఈ ఆకాశము సముద్రము కలిసిపోయినంత ఎలాగైతే ఎంత కలిసిపోతుందో అంత దూర ప్రయాణం చేయండి, వెళ్ళండి. మనం చూస్తుంటే ఆకాశము సముద్రము కలిసిపోయినట్లుగా కనిపించే ప్రాంతం వరకు ఆ ప్రదేశం వరకు మీరు ఏం చేస్తారంటే ప్రయాణం వెళ్ళి మీరు ఏం చేస్తారంటే అక్కడ మీరు చేపలు పట్టండి. సంతోషం చేపలు పట్టండి. అవి మీరే ఆ సంపదను మీరు పట్టుకోండి. ఎందుకంటే మీకు సీ గాడ్ మీకు ఆదరిస్తాడు. స్కై సీ మదర్ లాంటిది, అవర్ మదర్. క్లౌడ్స్ బ్రదర్స్ అండ్ వేవ్స్ అండ్ కార్వేవ్స్ అవి కూడా బ్రదర్స్ లాంటివి. అందుకని భయం ఎందుకు? దేవుడు కూడా మిమ్మల్ని ఆదరిస్తాడు. వెళ్ళి తెచ్చుకోండి, వెళ్ళి సంపదను తీసుకోండి. ఎక్కడి వరకు వెళ్ళిపోతారు మీరు? ఆకాశము సముద్రము కలిసిపోతుంది అన్న కాడి వరకు, అంతవరకు మీరు ఏం చేస్తారంటే మీరు అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, దీవిస్తాడు, మిమ్మల్ని కరుణిస్తాడు. మీ సంపద తెచ్చుకోండి అని ఏంటంటే సరోజ్ నాయుడు గారు చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది ఈ యొక్క ది కోరమండల్ ఫిషర్స్. కోరమండల్ అంటే చెప్పాను కదా, కోరమండల్ అంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతాన్ని కోరమండల్ అంటారు. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ యొక్క సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే కోరమండల్ అంటారు. ఫిషర్స్ అంటే చేపలు పట్టేవాళ్ళు. ఇవన్నీ కూడా ఇవి అన్నమాట కోరమండల్ ఫిషర్స్. సరోజిని నాయుడు గారు రచించినటువంటి పోయం. ఓకేనా? తర్వాత లెసన్